హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి మీ అందరి దయ వల్ల. సో నేనైతే మండే రోజు ఇది వ్లాగ్ అండి. మండే రోజు నేను ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి బాబునైతే ఫ్రెష్ అప్ చేయించి ఫస్ట్ పంపించేశాను. బాబుని పంపించేసి ఇంకా కిందంతా క్లీన్ చేసుకొని చెట్లకున్న పూలన్నీ తెంచుకొని ముగ్గులు పెట్టుకొని పైకొచ్చానండి. ఇంకా పైకొచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి చిన్ను కూడా లేచిండు. చిన్నుని కూడా ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకేవైతే అంట్లు ఫస్ట్ నైట్ తోమానో అవన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇంకా పాలంకులు కూడా వచ్చిండు. ఫస్ట్ పాలు కాచవేయడానికి పెట్టేసుకున్నానండి. ఇంకా బాబుకైతే ఇవాళ వచ్చేసి ఇంగ్లీష్ ఎగ్జామ్ సెకండ్. సో ఇంకా లంచ్కి అయితే ఏం లేదు, అంటే 12 వరకు వచ్చేస్తుండు. ఇంకా లంచ్ వచ్చే వరకు వండేయాలి అన్నట్టు. ఇంకా నేను కుకింగ్ ప్రాసెస్ అయితే ఏం చేయలేదు. మార్నింగ్ అయితే ఇంకా బాబుకు మటుకు మ్యాగీ చేసేసి తిని వెళ్ళిపోయాడండి. ఇంకా స్నాక్స్కి అయితే యాపిల్ పెట్టేశాను. ఇంకా తను వెళ్ళిపోయాకైతే ఇంకా కామన్ వర్క్ అయితే చేయాలి కదా, ఇంకా అది చేస్తున్నాను. ఇంకా నేను ఇవాళ మండే కదా, నేను నైటే ఇంకా మార్నింగ్ బాబు వెళ్ళినాకనే అంట్లయితే తోమానండి. నైట్ తోమినా కూడా ఇంకా ఎన్నో కొన్ని అయితే మిగులుతున్నాయి. సో మార్నింగ్ ఇంక అంట్లన్నీ క్లీన్ చేసుకొని టైల్స్ అంతా క్లీన్ చేసి డీప్ క్లీనింగ్ చేశాను. ఇవాళ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని అంతా చేసేవరకు ఈ టైం అయ్యింది. ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా నాది ఇవాళ పూజ అయితే లేట్ అయ్యింది. ఇంకా నేను కౌంటర్ టాప్ ఖాళీగా అలా ఉంచాను కదా, ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ చేసిన రోజు అయితే కంపల్సరీగా ముగ్గులు పెట్టాల్సిందే. సో ఇంకా చాక్ పీస్తోనైతే నేను ఏవో ఒకటి ముగ్గులు అయితే గీస్తున్నానండి. నాకు ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టము. అంటే ఫ్రైడే కానీ, మండే కానీ, థర్స్డే కానీ, ఏదైనా పర్టికులర్ ఫెస్టివల్స్ కానీ ఇలా ఉన్నప్పుడైతే చాలా ఇష్టం ఇలా చేయడం అంటే. ఇంకా నాకు అలా టైల్స్ ఎంటీగా ఉండడం అస్సలు నచ్చదు. ఏదో ఒకటి ఇట్లా ఓమన, ఇట్లా సూలమన్న ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. ఇలా వేయడం వల్ల నాకు మంచిగా అనిపిస్తుంది కిచెన్. అండ్ చాలా పాజిటివ్ వేలో ఉంటుందని అనిపిస్తుంది నాకు. సో దానికోసం నేనైతే పర్టికులర్గా మొత్తం డీప్ క్లీనింగ్ చేసినాక మళ్ళీ అది ఎంటీ అవుతుంది కదా, మళ్ళీ ఏదో ఒకటి అలా వేసుకుంటూ ఉంటాను. సో అంటే చాలామంది అలా చేసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇంకా నేను కిచెన్ అదంతా క్లీన్ అయిపోయినాకనైతే ఇంకా బయట క్లీన్ చేశాను కానీ ముగ్గు పెట్టలేదండి. సో ఇంకా దానికోసం అయితే మళ్ళీ ఇంకా అక్కడ కూడా బయట వరండాలు వచ్చేసి అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను అక్కడ కూడా. నాకు అంటే ముగ్గుతోని వేయొచ్చు కానీ ముగ్గు అనేది ఇక్కడ ఆగదండి. మళ్ళీ బాబు జారి పడతాడు. చాక్ పీస్ అయితే ఏం కాదు కానీ నార్మల్గా ముగ్గుతోనే వేయాలి ముగ్గు అంటారు కదా, బట్ వేయడానికి ఇక్కడ ప్రాబ్లం ఉంది. చిన్న ఉన్నాడు కదా, సో దాని దిక్కెళ్ళి వేయలేను. అండ్ ఈ ఏవైతే మార్బుల్స్ ఉన్నాయో దాని మీద అస్సలు ముగ్గు అనేది ఆగదండి. సో దానికోసం అయితే చాక్ పీస్తోనైతే చేస్తాను నేను. ఇంకా ఏవైతే ఉన్నాయో ముగ్గులు పెట్టేసుకొని అంతా క్లీన్ చేశాను. ఇంకా నేను ఎక్కడ ఉంటే అక్కడ చిన్న కంపల్సరీగా ఉంటాడు కదా, ఇంకా బొట్టు కోసం వెయిటింగ్. సో ఇంకా నేను ముగ్గులు పెట్టి కుంకుమ పసుపు ఇలా పెట్టి ఇలా చేసిన రోజు అయితే ఇల్లు ఎంత బాగా అనిపిస్తుందంటే అసలు ఇంకా ఆ డే అంతా పాజిటివ్గానే ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి వీళ్ళు కడపకు బొట్లు పెట్టలేదు కదా, అవి పెడదామన్నా కూడా అంటే వాళ్ళది కదా, వాళ్ళు ఏమంటారో అని అయితే నేను పెట్టట్లేదు. ఎక్కువగా అంటే ఏమీ పెట్టొద్దు అని చెప్పారు మా వారు. ఇంకా నాకు అట్లా ఎంటీగా ఉంచడం ఇష్టం లేక రోజు అయితే అలా వేస్తూ ఉంటాను. అంటే చెక్క పాడవుతుంది కదండి, పెయింట్ వేయకుండా అలా పెడితే మళ్ళీ వాళ్ళు తిడతారేమో అన్నట్టు మా వారు ఏం పెట్టొద్దు అని అంటారు. ఇంకా నేను ఊరుకోదు కదా మనకు, ఇంకా అలా గీస్తూ ఉంటాను దాని మీద. కొద్దిగా కుంకుమ పడిందని ఇంకా అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా నాదైతే అయిపోయిందండి. ఇంక ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా దేవుని గది దగ్గరకు వచ్చేసి ఇంకా దేవుని దగ్గర ఉన్న మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాను ప్రాసెస్. అంతేమో కానీ అండి, డేలో మనం ఇలా పూజ చేసుకున్న రోజైతే ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అంటే మైండ్ పరంగా అంటే అందరి గురించి అనట్లేదు, నా పర్సనల్గా మైండ్ పరంగా అయితే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ఏదో తెలియని వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. అది ఎగ్జాక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేసిన రోజు అయితే. పర్టికులర్గా డేలో ట్రై చేస్తాను డే చేయడానికి, ఇంకా కొన్ని టైమ్స్లో కుదరదు కదా, అప్పుడు మాత్రం ఏదోలా ఉంటుంది. ఇంకా నాకు వీలైనంత మటుకైతే
100కి 100% అయితే ట్రై చేస్తానండి పూజ చేయడానికి. ఇంకా కొన్ని సందర్భాల్లో మాత్రం కుదరకపోవచ్చు. ఇంకా నేనైతే ఏవైతే ఉన్నాయో ఇంకా పూలతో కింద పూలైతే చాలా కాచాయండి. ఇంకా అవన్నీ తీసుకొచ్చేసి దేవునికైతే అలంకరించుకున్నాను. ఇంకా ఒత్తులు చేంజ్ చేసుకొని ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చెయ్యాలి. ఇంకా చూడాలి. ఇంకా అది మాత్రం చేయలేదండి. ఇంక ఇల్లంతా మాపేసేసుకొని ఇంకా నార్మల్గా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, అవైతే రెగ్యులర్గా చేసేసుకున్నాను. నేను వచ్చేసి నిన్న ఒక టాపిక్ గురించి మాట్లాడాను కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో వచ్చేసి నేను అక్కడ మా ఫ్రెండ్ టాపిక్ మాట్లాడాను. బట్ క్లియర్గా అది ఏమైందో ఏమో కానీ ఎడిటింగ్లో ఏమో ప్రాబ్లం అయ్యి వాయిస్ అయితే రాలేదు కదండి. సో నేను ఎడిటింగ్ చేసిన తర్వాత చూశాను వాయిస్ రాలేదు. సో మళ్ళీ దానికోసం నేను ఇంకా ఆ టాపిక్ అయినా కంటిన్యూషన్ అయితే చేస్తానని చెప్పే లోపల అది వీడియో అనేది ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ ఆ టాపిక్ని కంటిన్యూషన్ అయితే చేస్తున్నానండి. ఇవాళ వచ్చేసి అయితే ఇంకా నాకు కుకింగ్ ప్రాసెస్ కూడా ఏమీ లేదు. నిన్నటి చికెన్ చారు అండ్ 2 ఆకుకూరలు ఉంటే పాలకూర కూడా మార్నింగ్ కుక్ చేసేసాను, అది పాడవుతుందని. సో ఇంకా ఏం లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇవాళ అది టాపిక్ అయితే కంప్లీట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏమైతే చెప్పాలనుకున్నానో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని ఇలా బాగా చదివించడము, ఉన్న కష్టం చేసి వాళ్ళంతా అతనికే పెట్టడం, ఈ అమ్మాయిని చదివించకపోవడము, మళ్ళీ పాపం ఇండ్లల్లో పని చేసేదండి. తను పని చేసుకుంటూ ఇట్లా ఫ్రీ ఏమంటారు అంగన్వాడీ సెంటర్స్లలో ఫ్రీగా అప్పుడు టైలరింగ్ నేర్పించారు కదా, అలా నేర్చుకునేది. ఇంకా తను 10th ఎగ్జామ్ కూడా ఇవ్వలేదు. అంటే 10th ఇలా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే మాన్పించేశారు వాళ్ళ ఇంట్లో. ఇంకా కంటిన్యూషన్ పని చేయాలని. ఇంకా అలా ఆమె పని చేసుకుంటూ ఆ టైలరింగ్ అయితే బాగా నేర్చుకుంది. ఏదైనా స్టడీస్లో కూడా బాగా చదివేది పాపం. మేము ఎంత కన్విన్స్ చేసినా కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే వినలేదు. బాబుకైతే బాగా ఉన్న అమౌంట్ అయితే బాగా పెట్టారండి. అంటే ఇంకా తను ఏది అడిగితే అది తనకు అంటే ఆ ఏజ్లో అవసరం లేనివన్నీ వాళ్ళకి చదువుకోలేదు. ఇంకా ఆయన ఏం అడిగితే అది వాళ్ళు కొనిపించడం కష్టపడి వాళ్ళకి వీలైనంత వరకు అయితే మొత్తం అమౌంట్ అయితే ఆయనకు పెట్టారు. కానీ అమ్మాయి పరంగా ఆలోచించలేదు. వాళ్ళు ఏం ఆలోచించారంటే అబ్బాయి చదువుకొని మమ్మల్ని చూసుకుంటాడు, చెల్లి పెళ్లి చేస్తాడు అన్న మైండ్ సెట్ కొద్ది వాళ్ళు ఉండే. కానీ ఆ అబ్బాయి నేచర్ మాత్రం ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో తిరిగి ఇంకా బయట వాతావరణంలో ఫ్రెండ్ సర్కిల్వి ఇంకా అదే ఎంతసేపు బయట తిరగడం తినడం ఇలా అలవాటు అయిపోయాడు. కానీ ఎడ్యుకేషన్ పరంగా అయితే అంతగా లేకుండే. ఈ అమ్మాయికి ఉన్నంత నాలెడ్జ్ అయితే అబ్బాయికి లేకుండే. వాళ్ళు అదే అప్పుడు గ్రహించి ఆ అబ్బాయికి పెట్టే దాంట్లో సగమైన ఈ అమ్మాయికి పెట్టుంటే ఇప్పుడు ఆ అమ్మాయి చూసుకొని వాళ్ళు బాగా సెట్ అయ్యేవాళ్ళు, నా పరంగా నాకు అనిపించింది. బట్ అలా చేయలేదు పేరెంట్స్. ఇంకా అబ్బాయి అది కాక ఇంకేం చేశాడు, లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు ఇంటికి. అప్పటికి ఇంకా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు ఇంట్లో, అయినా కూడా ఆయన అలా చేశాడు. ఇంకా అప్పటికి కొడుకు మీద ఉన్న ప్రేమ అలాంటిది కాబట్టి వాళ్ళు కూడా ఏమనక యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఆయన పని చెయ్యడు, చదువు అంత లేదు. చదువు డిగ్రీ 2nd ఇయర్ ఆ టైంలోనే పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చదవడం, ఎగ్జామ్స్, జాబ్ ఇంకేది చేయలేడు. కానీ పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇంకా వీళ్ళ పిల్లల్ని పోషించడమే కష్టం అంటే ఆ వచ్చిన అమ్మాయిని కూడా పోషించాలి. సో అలా అంకుల్ ఇంకా బర్డెన్ ఎక్కువైంది. అలా చేసుకుంటూనే ఆయన లైఫ్ మొత్తం అయిపోయిందండి పాపం. ఇంకా అలా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి అనే ఆప్షనే లేకుండే. తను ఇంకా టైలరింగ్ నేర్చుకుంది కదా, తను ఇంకా కుట్టేది ఇంకా ఇంట్లో తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళలో పని చేస్తుండే కదా, అక్కడనే పాత మిషన్ అడుక్కొని ఆమె తెచ్చుకొని పాపం బయట గిరాకీ తీసుకొని బాగానే కుట్టేదండి. చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేసింది కదా, బాగా తొందరగానే షార్ట్ టైంలో తనైతే సెట్ అయ్యింది. ఇంకా ఆ అమ్మాయి డబ్బులు కూడా ఈ అబ్బాయి తీసుకునేవాడు, వాళ్ళ అన్నయ్యనే. పాపం ఎన్నోసార్లు చెప్పి ఏడ్చేది, బాధపడేది. ఎప్పుడు వెళ్ళినా ఇంటికి తను చాలా ఫీల్ అయ్యేది, మేము ఇలా ఉన్నాం తను అలా ఉంది అని. అప్పుడు చూసినప్పుడే ఖచ్చితంగా బాధ అనిపించేదండి. బట్ పేరెంట్స్ ఇంకా అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇంకా తను అలా ఉండడము, ఇంకా అమ్మాయి వాళ్ళ వైఫ్, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అన్న వదిన ఇంకా తన మీదే డిపెండ్ అవ్వడము, తన దగ్గర నుంచి ఖర్చులకు తీసుకోవడం, ఇలా చేయడం వల్ల చాలా అంటే ఇంకా వాళ్ళ అమ్మ బాగా అప్పుడు తనకు తెలిసి వచ్చింది. అంటే నేను చాలా మోసపోయాను అని. ఇంకా బాబునైతే గట్టిగా నిలదీయడం, ఇంకా ఆయన కాలేజ్కి కూడా వెళ్ళట్లేదు, ఇంకా ఇదే తిరగడం అది ఇలా చేస్తున్నాడని గట్టిగా బెదిరిస్తే
ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంట్లో నుంచి ఇద్దరు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా పేరెంట్స్ అప్పటికి వాళ్ళ నాన్నకొచ్చేసి కాళ్ళకు వచ్చేసి సంవాట్ అయిన సెంటరింగ్ పని సిమెంట్‌ది చేస్తుండే కదా! లేబర్ వర్క్. ఆ సిమెంట్ అంతా కాళ్ళల్లోకి ఇంకి కాళ్ళు మొత్తం ఇట్లా నడవడానికి రాకుండా సెప్టిక్ లాగా అయిపోయిందండి మొత్తం. అంతా పాయిజన్ లాగా అయిపోయి కాళ్ళంతా తీసేసే పొజిషన్‌కి అయితే వచ్చినాయి. 2 కాళ్ళు అలానే అయిపోయాయి. ఇంకా వాళ్ళ అమ్మకు ఆ కొడుకు వెళ్ళిపోయాడు, భర్త అలా అయ్యాడు. చూస్తేనేమో ఆడపిల్ల అలా ఉంది ఇంట్లో అని ఆ టెన్షన్ కొద్దీ తనకి కూడా హై బీపీ అయిపోయి అంతా ఇల్లంతా ఒక మాదిరిగా అయిపోయింది. కానీ ఈ అమ్మాయిని చాలా అంటే చాలా మెచ్చుకోవాలండి. అంటే తను ధైర్యం ఎక్కడ కోల్పోకుండా తన ఫ్యామిలీని నేను లీడ్ చేస్తా అని తను ఏదైతే నార్మల్‌గా నేర్చుకున్న టైలరింగ్ తను ఒక అంటే తనని ఒక ఎగ్జాంపుల్ లాగా అందరు తీసుకోవాలి. ఆడపిల్లల్ని ఎవ్వరు చులకనగా చేయకూడదు. అందరు పేరెంట్స్‌కి తెలియాలి అన్న కాన్సెప్ట్ కొద్దైతే తను ఇంకా షా తను కుట్టేది ఇంకా బయట గిరాకీ కుట్టేది నైట్ డే అండ్ నైట్ బాగా కష్టపడేది. అలా ఒకరిద్దరికి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చేసింది. అలా చేసుకుంటూ ఇప్పుడు తను ఓన్గా షాప్ పెట్టిందండి. షాప్ పెట్టింది. మళ్ళీ ఇంకా తనని అర్థం చేసుకొని తన ఫ్యామిలీలోనే తెలిసిన అబ్బాయి ఇంకా తనే అన్నీ చూశాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి తనంతట తాను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ పేరెంట్స్ ఓకే అన్నారు కానీ ఈ అమ్మాయి చేసుకోనందండి. ఎందుకంటే పేరెంట్స్ని చూసుకోవడానికి ఇప్పుడు ఎవ్వరు లేరు. వాళ్ళ అన్నయ్యనా రాడు. ఇప్పుడు చేసుకున్న అతను మళ్ళా చూడనిస్తాడో లేదో, ఎంతైనా స్టార్టింగ్ ఉన్నట్టు ఉండదు అని తనైతే తన ఫ్యామిలీ కోసం తన లైఫ్ని కూడా ఇక్కడ సాక్రిఫైస్ చేసింది. ఇప్పుడు బాగా అంటే పేరెంట్స్‌ని ఒక మంచి పొజిషన్‌లో తను ఉండడానికి తను ఏదైతే అంటే ఒక 10 మందికి ఉపాధి నేర్పించింది. మళ్ళీ తను ఒక మంచి పొజిషన్‌లో షాప్ పెట్టి లీడ్ చేస్తుంది అంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఒక మంచి ఇంట్లో ఉంచి ఇంకా ఇప్పుడంతా బాగా మెయింటైన్ చేస్తుందండి. ఇప్పుడు మాత్రం ఇంకా పెళ్ళికి మేమందరం కన్విన్స్ చేయడం వల్ల తనైతే ఇప్పుడు ఓకే అంది. అంటే ఇప్పుడు బాగా సెట్ అయింది. ఆ అబ్బాయి మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఇంకెక్కడున్నాడో కూడా తెలియదు. కాంటాక్ట్‌లో అయితే మొత్తమే లేడంట. పేరెంట్స్ గురించి ఆలోచించేంత టైం లేదు. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది. కానీ రియల్ లైఫ్‌లో అయ్యింది. ఆ తేడా అనేది కానీ ఒకప్పుడు ఇది చాలానే ఉండండి. అంటే అబ్బాయిలను ఎక్కువ చదివించడం, అమ్మాయిలను చదివించకపోవడం ఇది మనం చాలామంది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్‌లో అలా లేదు. ఇద్దరు ఈక్వల్ అనేది అయితే చూస్తున్నారు చాలామంది. నేను అందుకే మిడిల్ క్లాస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ తనొచ్చేసి టోటల్‌గా పూర్ కాదు, రిచ్ కాదండి. వాళ్ళు మిడిల్ క్లాస్. ఉన్నదంతా పోగొట్టుకొని వాళ్ళు ఆ పొజిషన్‌కొచ్చి ఆ అమ్మాయికి అంత డిఫరెన్షియేషన్ చూయించినా కూడా ఫైనల్‌గా అయితే తనే వాళ్ళకు అంటే చూసుకునే పొజిషన్‌లో అయితే తనే ఉంది. ఇక్కడ మెయిన్ రోల్ అయితే తనే లీడ్ చేసింది కదా! సో, దాని దిక్కెళ్ళి తనది ఒక ఎగ్జాంపుల్. నాకు ఫ్రెండ్ సర్కిల్‌లలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పర్సన్ అంటూ ఉందంటే ఆ అమ్మాయే అండి. అంత మైండ్ పరంగా అంత మంచి నేచర్ తనది. సో, ఇప్పటికీ మేము కాంటాక్ట్‌లో ఉన్నాము. ఆల్మోస్ట్ మాది ఇప్పుడు 2004 బ్యాచ్ నుంచి మేము చదువుకున్నామంటే ఇప్పటివరకు మేము కాంటాక్ట్‌లో ఉన్నామంటే మీరే ఆలోచించండి. అంటే ఆ అమ్మాయి నేచర్ ఎలాంటిది అని. తనది ఒక ఎగ్జాంపుల్ అనేది పేరనేది రివీల్ చేయనండి. కాకపోతే ఇదొక పేరెంట్స్‌కి ఒక మంచి మెసేజ్ లాగా పాస్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను చెప్పిన పరంగా. సో, ఇక్కడైతే నేను ఈ మిడిల్ క్లాస్ టాపిక్ అనేది మెయిన్‌గా చెప్పడానికి ఇదే రీజన్ అండి. మనము ఏదైతే ఉన్నామో అది జెన్యూన్‌గా అయితే యాక్సెప్ట్ తొందరగా చేసేస్తాము. తొందరగా మొహమాట పడతాము. బయట రివీల్ కాము. అన్నీ మైండ్ సెట్లు మన దగ్గరనే ఉంటాయి. సో, దాని దిక్కెళ్ళి మనమైతే తొందరగా డెవలప్‌మెంట్ అయితే అవ్వమండి. అలా అని చెప్పి మరీ లేనట్టుగా కూడా ఉండము. ఉన్నంతలో సర్దుకుపోవడము. అదే ఇక్కడ మనం చేయడం. సో, నా పరంగానైతే అంటే ఎటు కాకుండా ఉంటారండి వీళ్ళు. అటు ఆ లైఫ్ లీడ్ చేయలేరు. ఇటు ఈ లైఫ్ లీడ్ చేయలేరు. బట్ పేరెంట్స్‌కి అందరికైతే ఒకటే చెప్తానండి. ఉన్న అమౌంట్ మొత్తం పిల్లలు అని అయితే పెట్టొద్దు. మనకు ఒక ఏజ్ వచ్చినాక సేవింగ్ పర్పస్ కూడా మనం చూసుకోవాలి.
అంటే చెప్పలేము. ఇప్పుడున్న పిల్లల్ని కనడం వరకే మన బాధ్యత అంటారు గానీ, వాళ్ళ బిహేవియర్ అయితే మనకు సంబంధం లేదు గదా! వాళ్ళెలా అవుతారో అది ఇంకా మన దేవుని మీద ఉంటుంది. సో, వాళ్ళ మీద ఉంటుంది. సో, దాని దిక్కెళ్ళైతే మనం కూడా కొంచెం మంచి అయితే మనంత అదృష్టవంతులుండరు. కాకపోతే ఇంకా అలా గాకుండా ఉంటే మాత్రం చెప్పలేం. సో, అంతా అని చూడొద్దు. మన గురించి గూడా మనం కొద్దిగా ఆలోచించుకోవాలండి. ఎప్పటికి ఇంకా అలానే అయితే ఉండలేం కదా! సో, అది నేనదే జెప్పాలనుకున్నాను మెయిన్ థింగ్ అయితే ఇక్కడ. ఇవాళ అయితే నేనింక ఏదైతే వ్లాగ్ చేశానో ఇవాళ ఆఫ్టర్ 1 వీక్ చెత్త పట్టిన తర్వాతయితే ఇవాళ వర్కర్స్ అయితే వచ్చారండి. వచ్చి ఇంకా ఏమంటారు పైన కాంపౌండ్ వాల్ అంటారు గదండీ! చెత్త మీద అదైతే కడుతున్నారు. మళ్ళీ ఇంకా ఎక్స్‌ట్రా పిల్లర్స్‌ది అది గూడా ఫిల్లింగ్‌ది ప్రాసెస్ చేసినుండే. ఇంకా మార్నింగ్ అయితే అక్కడికెళ్ళేసి రావడం, ఇంకా అక్కడి నుంచి వచ్చినంక మళ్ళీ ఈవినింగ్ పిల్లలకు పాలు, మళ్ళీ వాళ్ళకి యథావిధిగా టీ పెట్టడం, ఇంట్లో వర్క్ ఇంగ ఇవన్నీ కామన్ గదా! ఇవన్నీ చేసేసాను. చిన్నునొచ్చేసి మార్నింగ్ నుంచి నేను తీసుకెళ్ళానండి. సో, ఇంకా ఆయన టైర్డ్ అయిపోయి అయితే పడుకున్నాడు. చిన్ను రాగానే తినిపిస్తే పడుకున్నాడు. ఇంకా నేను ఆయన పడుకున్నాక ఇంకా మిగతా పనైతే చేసేసాను. ఇంకా చిన్ను మిట్టుకైతే హాఫ్ డేనే ఉంది గదా! ఇంకా మిట్టుకు ఇగ రీడింగ్ చేయమని చెప్పానండి ఇక్కడ. నేను అంటే నార్మల్‌గా అనుకున్నానండి. అంటే అందరు ఇలానే ఉంటారు. అందరి లైఫ్స్ అలానే ఉంటాయని థింక్ చేశాను గానీ అలా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. సో, ఇక్కడ నేను ఏదైతే చూసానో అది లైవ్‌గా చూసాను గదండీ! సో, నాకది అప్పటికి